జీవన్ రెడ్డి గారు కూడా గెలుస్తారని అంటున్నారు కదా. సత్యదాకా అడగేస్తాడు పని సత్యదాకా వేస్తాడు. ఒకటి రాజకీయం వద్దు, మన్నద్దు, దుబ్బద్దు. అది ఏం మనిషి, ఏం పార్టీ అది? ఓడు లంచం ఇస్తే ఆడికే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఏం దిక్కులోకి ఏం లేదు. మోదీ గారిని చూసి అభ్యర్థి ఏం లేదు, తుప్పారాడు. మోడీ కోసం మేము ప్రాణాలు ఇస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది, దేశంలో కూడా కాంగ్రెస్ రావాలన్నా లేకుంటే మోడీ ఉండాలన్నా? ఆ రామేది ఉత్తగా అంటున్నాడు. చేతికి సేన్ లాభం ఉన్నది. బస్సులో ఇరగవారి మనుషులు చచ్చిపోతున్నారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పీపుల్స్ టాక్. నిజామాబాద్ పార్లమెంట్లో ఎవరు గెలుస్తారనేది ఒక పబ్లిక్ టాక్ అయితే అడేనికి వచ్చాము. సో నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో జగిత్యాల అయితే కంప్లీట్ చేశాము. సో ఇప్పుడు కోరుట్ల కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మెట్పల్లి ప్రాంతంలో అయితే ఉన్నాం. సో ఇక్కడ ఏ విధంగా మరి పబ్లిక్ అయితే రెస్పాన్స్ ఇస్తారో అనేది అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్న. అన్న, ఇప్పుడు మన ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా నిజామాబాద్గా. సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? అరవింద్ ధర్మపురియా. ప్రధానంగా ముగ్గురు ఉన్నారు. బీజేపీ నుంచి అరవింద్ ధర్మపురి గారు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు. అంటే ఎట్లా ఉంది వాతావరణం, ఎట్లా ఉంది, ఎవరు గెలుస్తారు అనేది? బీజేపీ గెలుస్తాను. బీజేపీ అనుకుంటారా? ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్కారం. మన ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా. సో మన నిజామాబాద్ ఎంపీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మోడీ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం అమ్మా. మన ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్లు. సో మన నిజామాబాద్ ఎంపీగా ఎవరికి వెళ్తారు అనుకుంటున్నారు? ఎట్లా ఉంది వాతావరణం? ఎట్లా ఉంది మాది పల్లె. బీజేపీ నుంచి అరవింద్ ఉన్నాడు. బీజేపీ అనుకుంటున్నారా మీరు అమ్మా? అంటే కాంగ్రెస్ కావాలనుకుంటున్నారా లేకుండా బీజేపీ? అంటే కాంగ్రెస్ ఆల్రెడీ మన రాష్ట్రంలో వచ్చింది కదా, దేశంలో కూడా ఓకే. అంటే ఇప్పుడు దేశంలో మోడీయే కావాలన్నా లేకుంటే కాంగ్రెస్ కావాలన్నా? మోడీయే కావాలన్నా? ఓకే, థ్యాంక్ యూ అమ్మ. మీరన్నా? అంటే ప్రధానంగా ముగ్గురు ఉన్నారు ఇప్పుడు. బీజేపీ నుంచి అరవింద్ ధర్మపురి గారు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు. ఎక్కువైతే బీజేపీ అనుకుంటారు అందరు. అంటే ఎట్లుంది వాతావరణం, ఏది గెలుస్తారు? మోడీ గురించి ఈయనతోడేం కాదు కానీ మోడీ గురించి అయితే మాత్రం కాదు కానీ మోదీ కోసం అంటున్నారు. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్కారం అన్న. మన ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా. సో మన నిజామాబాద్ ఎంపీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మన దాంట్లో ఐడియా లేదు. అంటే ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి కదా, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. నాకైతే బీజేపీ రావాలని ఉన్నది. బీజేపీ రావాలని ఉందా? అంటే వాతావరణం ఎట్లుంది బయట మార్కెట్లో? అంతా ఏం జరుగుతలేదు అన్న, అంతా నార్మల్గానే ఉంది. అంటే ఏది గెలుస్తుంది అన్నట్టుంది టాక్ ఎట్లుంది? అవా బీజేపీదే ఉంది ఎక్కువ. బీజేపీ అంతే ఉంది. ఓకే అన్న, మీరు? బీజేపీ. మీరన్నా? బీజేపీ అన్న. అన్న కారణమే తెలుసుకోవచ్చు అన్న, బీజేపీ ఎందుకు గెలవాలను? బీజేపీ వస్తుంది అన్న. ఎందుకు గెలవాలనే కారణం? నాకైతే మెయిన్గా సెంట్రల్లో బీజేపీ ఉంటే కొద్దిగా మొత్తం హిందుస్థాన్ అన్నది అది పర్ఫెక్ట్ గా అదే విధంగా ఉంటది అన్నది. అరవింద్ ధర్మపురి గారిని చూసి ఓటేస్తున్నారా లేకుంటే మోదీ గారిని చూసి ఓటేస్తున్నారా? మోదీని చూసి వేస్తున్నాం. ఇక్కడ ఎవరిని చూసి కాదు, పైనుంచే చూసి సెంట్రల్ చూసే వేస్తున్నాం ఓటర్ని. ఓకే, థ్యాంక్ యూ అన్న. అరవింద్ గెలుస్తారు అనుకుంటున్నాం. ఓకే, ఎందుకు అంటే ఎందుకు గెలవాలి అరవింద్? అరవింద్ ఎందుకంటే సెంటర్ లో మోదీ ఉండాలి కాబట్టి అరవింద్ గెలవాలనుకుంటున్నాం. అభ్యర్థిని చూసి అంటున్నారా లేకుంటే మోదీ గారిని చూసి అభ్యర్థి ఏం లేదు, తుప్పారాడు. అంతేనా? అంతే. ఓకే, మోడీని చూసి ఎవరున్నా మోడీనా? మోడీ కోసం మేము ప్రాణాలు ఇస్తాం. ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ. నమస్కారం తాత. మోడీ ఎవరికి వేస్తారు అనుకుంటున్నారు? మోడీకి. మోడీయేనా? ఓకే. బీజేపీ, మోదీ ఎందుకు వేసుకున్నావు అన్న ఇట్లా? ఇది ఎప్పటికైనా మా కాషాయమే. అంటే దేనికోసం వేసుకున్నారు ఇంతగానం? మరి అభిమానం గుండెలు ఉంటుంది మా మోడీ సార్. అభిమానం మోడీ సార్. మోదీ సార్ అంటారా? ఓకే, పని చేస్తున్నారా మరి బీజేపీ కోసం? చేస్తాం. త్యాగమైన మెట్పల్లియారా మీది? వెల్లుల్లా. ఓకే, రైట్, థ్యాంక్ యూ. బీజేపీ బ్రో. బీజేపీయా? వాతావరణం కూడా అట్లే ఉందా? బీజేపీ. అది దేవుందాయా. ఓకే, సో అలా రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది, దేశంలో కూడా కాంగ్రెస్ రావాలన్నా లేకుంటే మోడీయే ఉండాలన్నా? ఏమోనయ్యా, అది నేను అంటే అది ఏది తెలియదు. అది కావాల్సింది ఒకటి నాకు మదిలు ఉన్నది కానీ అది దేవుందాయా. అంటే చెప్పుల్లి, అంటే ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది కదా, వాళ్ళు ఎట్లా పరిపాలిస్తున్నారు? మరి దేశంలో కూడా కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంటుందా లేకుంటే మోడీయే ఉండాలన్నా? అయ్యా అది
ఎవరు గెలుస్తారంటే వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు గెలుస్తారు, మనం ఏం చెప్పలేం కదా దాన్ని. మన రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది మొన్న, సో దేశంలో కూడా మళ్ళీ కాంగ్రెస్ రావాలన్నా లేకుంటే మోడీ ఉండాలన్నా? మోడీ ఉండాలనుకుంటున్నాం. మోడీ ఉండాలనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. లేని వాళ్ళకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. మోడీ ఉండాలా కానీ లేని వాళ్ళకి హెల్ప్ చేయాలా, అది ఎంక్వైరీ చేసి హెల్ప్ చేయాలా. ఉన్నోడు లేనోడు ఒక రాష్ట్రం అయిపోయినా కదా, లేనోడు బతుకు పోతుంది. కాంగ్రెస్ వాళ్ళు అట్లే అంటున్నారు, మరి లేని వాళ్ళకి మేము సహాయం చేస్తామని అంటున్నారు. లేనోళ్ళకి ఏం సహాయం చేస్తారు? వాళ్ళు లంచం పెడితే ఆనకే చేస్తారు. ఇప్పుడు ఇది ఒకటి మెట్పల్లి, ఇది ఏంటంటే పల్లెటూరు కాదు. ఓడు లంచం ఇస్తే ఆడికే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఏం దిక్కులోకి ఏం లేదు. ఏం చెప్తావు చెప్పు? రోడ్డు మీద కూరగాయలు అమ్ముకొని బతున్నాం మా ఆసంటోళ్ళం. కనీసం గ్యాస్ సిలిండర్ కూడా రాలేదు నాకు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక రాలేదా? ముందు ఎప్పుడు రాలేదు? ఎన్నడూ తెలియదు. గవర్నమెంట్ సొమ్మే బాగలేదు, నాదే సొంతంగా నేను చెప్తున్నా. మరి అంటే అట్లా నాలాంటి వాళ్ళు ఎంత మంది ఉన్నారో. అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా అట్లే ఉంటాయి అంటున్నారు. ఏం లేదు, లేనోడికి ఉన్నోడికే ఉన్నది ఏదైనా, లేనోడికి ఏం దిక్కు లేదు అంతే. ఈ కూరగాయలు అమ్మి ఇవి అమ్మే నేను బతకగలుగుతున్నా. రియల్ గా చెప్పాలంటే మాకేం లేదు. మా పాపర్ నిజామాబాద్, మేము వచ్చి 20 ఏళ్ళ మెట్పల్లికి, మాకు ఎవ్వరు ఒక్క రూపాయి కూడా బాకీ లేదు. సో మరి వచ్చే ఎలక్షన్లకు మీరేమనుకుంటారు? మరి ఏదో ఒక పార్టీకి అయితే ఓటేయాలి కదా మీరు? తప్పది, వేయాలి ఏదో ఒక పార్టీకి అయితే. అప్పుడు ఎట్లుంటే అట్లా బీజేపీకి వేస్తామో ఎట్లెత్తామో తెలియదు, అయితే వేసు తప్పది అంతే. వాళ్ళు వచ్చినా ఇవ్వలేం చేయలేదు. ధన్యవాదాలమ్మా. నమస్కారం అన్న. మన ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో మన నిజామాబాద్ ఎంపీ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? లేదండి, మేము పాలిటిక్స్ దూరం ఉంటాం, అది సంబంధం లేదు. పాలిటిక్స్ దూరంగా ఉంటారా? అంటే ఓటు వేయరా అన్న మీరు? నిజామాబాద్ ఎంపీ కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ అంటే ఇప్పుడు మెట్పల్లిలో వాతావరణం ఎట్లుంది? కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఉందా? అంటే అభ్యర్థి ఇప్పుడు జీవన్ రెడ్డి గారిని యూజ్ చేస్తున్నారా, లేకుంటే అక్కడ సెంట్రల్ లో కాంగ్రెస్ రావాలని అనుకుంటున్నారా? సెంటర్ లో కాంగ్రెస్ రావాలని అలసొస్తున్నారు పబ్లిక్ అనుకుంటున్నారా? ఓకే, థ్యాంక్ యూ అన్న. జీవన్ రెడ్డి గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, ఎందుకన్నా? జీవన్ రెడ్డి కొంచెం మంచి వ్యక్తి, గల్ఫ్ సమస్యలు ఆ సమస్యలు ఎక్కడైనా ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి కాబట్టి ఆయన గెలిస్తే కొంచెం మంచిగా ఉంటాయని. ఓకే, అంటే ఆయన ఎందుకు గెలవాలి? ఇప్పుడు అతను గెలిస్తే మన కేంద్రంలో ఇప్పుడు గవర్నమెంట్ వచ్చే పరిస్థితి ఉందనుకుంటున్నారా? కేంద్రం లేకుండా అని ప్రశ్నించే గొంతుగా కాబట్టి ప్రశ్నిస్తాడు. ఇప్పుడు స్టేట్ లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ గురించి కానీ, భోజనం కానీ అరవింద్ ఉన్నాడు, కానీ అరవింద్ ఎప్పుడు మాటలలోనే ఉంటాడు కాబట్టి ఏం చేతల వల్ల ఏముండదు. ఓన్లీ హిందువులు అది అని చెప్పి రెచ్చగొట్టి ఓట్లు వేయించుకుంటాడు. ఈ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తున్నాడు, తెరిపియలేడు. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకున్నాడు, వాగుడు చేసుడు, ప్రజలను రెచ్చగొట్టుడు అంతే ఉంటాయి. కానీ అభివృద్ధి మాత్రం ఏం చేసింది అటైతే ఇక్కడ కనబడలేదు. ఓకే, అభ్యర్థిని చూసి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తా అంటున్నారు, అంతేనా? అవును, అభ్యర్థి ప్లస్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు లీడింగ్ ఇక్కడ ఉంది కాబట్టి అదైతే మనకు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఎట్లుంది ఇప్పుడు? మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ 120 రోజుల పాలన మరి ఎట్లుంది? బాగుందన్న. అంటే ఇప్పుడే కొత్తగా వచ్చారు కదా, ఇప్పుడు ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు అంటే గత ప్రభుత్వాలు చేసినాయి అన్ని తప్పులు అవన్నీ చూసినాం కదా. ఒక సీఎం కూడా మనం కలగడానికి కూడా అవకాశం లేకుండా ఇప్పుడు కొంచెం డెవలప్మెంట్ కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు మనము గెలిచే పార్టీకి అవకాశం ఇవ్వాలి ఇప్పుడు కంపల్సరీ. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్కారం అన్న. నమస్తే. నమస్తే. మన ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో మన నిజామాబాద్ పార్లమెంట్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అరవింద్, మోడీ, బీజేపీ. అంటే ఎట్లుంది వాతావరణం? ఎట్లుంది మెట్పల్లిలో నియోజకవర్గంలో? మొత్తం మోడీ సర్కార్ గెలుస్తుంది. పామావుడు బీజేపీ. అదే మాట్లాడుతాడు, అదే మాట్లాడు. కొంతమంది జీవన్ రెడ్డి గారు కూడా గెలుస్తారని అంటున్నారు కదా. సత్యదా కాడేస్తాడు పని, సత్యదాగా వేస్తాడు. ఒకటి రాజకీయం వద్దు, మన్నద్దు, దుబ్బద్దు. అది ఏం మనిషి, ఏం పార్టీ అది? కనీసం ఒక ఎడ్యుకేటెడ్ కు ఒక మంచి వ్యక్తికి ఇస్తే ఇచ్చేయగలుగుతాడు. పార్టీ కాదు ఇక్కడ. ఎడ్యుకేటెడ్ కు మంచి వ్యక్తికి ఇస్తే గెలుతాడు. వాడు పుట్టిన నుంచి వాడే రాజకీయం చేసినాక మరి ఇంకోటి రాజకీయం ఎప్పుడు ప్రజలలో ఉంటాడు అని చెప్పి అని అంటున్నారు కొంతమంది. ఇక్కడ ప్రజలలో మేము గాడిదలు కాసుకుంటాం, వాడే ప్రజలలో ఆయన మేము గాడిదలు కాసుకుంటాం. ఎడ్యుకేటెడ్కి ఇవ్వాలా, ఎడ్యుకేటెడ్కి ఇవ్వాలా, మంచి వ్యక్తికి ఇవ్వాలా. ఏ పార్టీ అయినా ఇప్పుడు అరవింద్ కూడా బాగా మక్కరు, అది కాదు లెక్క ఫస్ట్ అక్కడ. కానీ మోడీని చూస్తున్నాం అక్కడ. ఇప్పుడు కేసీఆర్ ఎట్లా, అరవింద్ అంతే. కేసీఆర్ పార్టీ పతనం అయిపోతుంది. ఈ అరవింద్ ఉంటే బీజేపీ కూడా పతనం అవుతుంది పార్లమెంట్ ఉంటే. మోడీ కావాలిగా మనకు. ఓకే, మరి అభ్యర్థిని మార్చితే బెటర్ ఉంటున్నాయి కదా. మరి మార్చరు కావాలి, మార్చరు కదా. అభ్యర్థితో సంబంధం లేదు, అబ్బాయి సంబంధం లేదు. మోడీ మోడీ రావాలని అందరు సపోర్ట్ చేస్తున్నారు. మెట్పల్లి లోకల్ మీది? మెట్కల్ లోకలే. పల్లెటూరు మాది, అభిరాంపట్నం మండలం మాది పల్లెటూరు. నా పేరు గోపాల్ రెడ్డి. ఓకే, రైట్, థ్యాంక్ యూ అన్న. అందరికి ధన్యవాదాలు.
కానీ ఉన్నది కానీ మాది అయితే ఈడైతే పంట పండకుండా మా పొలాలు వండలేవు, ఎవరు రానియలేరు. నాడుచుంది మా తండ్రి బాధించింది రాని పొలాలకి వెళ్ళి పోయినాము. ఇప్పుడు పడవ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇది అయితే నా కోడి పంట పండియలేదు, నాకు తొవ్వలు ఎట్లా ఇయ్యాల. అంటే ఎట్లుంది, ఎప్పటి నుంచి వచ్చినాయి ఈ సమస్యలు మీకు? ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య మీకు అంటున్నా? ఈ సంవత్సరం బంద్ చేసిండు మొత్తం మా ఊళ్ళు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు ఉండరు కానీ ఇప్పుడు బంద్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక బంద్ అయిందా? ఓకే. సో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది, సో దేశంలో కూడా మళ్ళీ కాంగ్రెస్ రావాలన్నా లేకుంటే మోడీ ఉండాలనుకుంటున్నారు? మీరే ఎటువైపు ఉన్నారు? ఎటువైపు అంటే బీజేపీకి వేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ క్యాండిడేట్ ని వాళ్ళు చూడరు, మోడీని చూస్తారు డైరెక్ట్. మోడీ అన్న ఒకటి, ఎవరిని అడిగినా ఇక్కడ మేము వ్యక్తిని చూసి ఓట్లు ఎత్తలే, మేము మోడీని చూసి ఎత్తున్నాం అంటున్నారు. అంటే పని చేసేది వ్యక్తియా? మోడీ గారి ఇక్కడికి రారు కదా. వ్యక్తి మోడీ లేకపోతే రౌండ్ అప్ లేదు, మన ఇండియా లేదు. మోడీ కాపాల మోడీ. ఈ 32 మంది దొంగలు ఏం చేస్తారు? సో ఎట్లుంది మెట్పల్లి ప్రాంతంలో కానీ మెట్పల్లి చుట్టుపక్కల ఊర్లలో ఎట్లుంది మరి వాతావరణం ఎట్లుంది? ఏది గెలుస్తుంది అన్న టాక్ ఉంది? మోడీ. అందరు మోడీ అంటున్నారా? జగిత్యాల దాకా మోడీ. అన్న నమస్కారం అన్న. ఇప్పుడు మన ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో మన నిజామాబాద్ ఎంపీగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నిజామాబాద్ ఎంపీ చెప్పలేమన్నా, ఇప్పుడు కొత్త ఇంకా ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి. బీజేపీ నుంచి అరవింద్ ధర్మపురి గారు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొన్ని సంక్షేమ పథకాలు ఏవి బరాబర్ కరెక్ట్ అమలు చేస్తలేదు. చేస్తలేరు కాబట్టి 6 హామీలు ఉత్తగా అంటున్నాడు. ఓలా 70 ఏళ్ళున్నా పింఛన్ లేదు, ఏళ్ళు తిరిగిపోయినా కాలు తిరిగిపోయినా ఏ పింఛన్ లేదు. ఓళ్ళు ఇస్తున్నారు సారు, అది ఇస్తా ఇది ఇస్తా అని అన్ని ఇవి హామీలు ఇచ్చుకుంటా లాస్ట్ వరకు గెలిచినాక గద్దెక్కినాక గుర్తం ఏందా వాటి ఓళ్ళని పోయి అడగాల, ఓళ్ళని ఏం చేయాల? మరి ఎట్లుంది కేసీఆర్ గవర్నమెంట్ ఎట్లుంది ఇప్పుడు? అయ్యా మా ముసలోడు ఆ 10 పావులని ఇంటికి వచ్చినాయి, అందరికి మంచినాయి, బుకే నీళ్ళంతా అయినాయి. ఈ నేత ఏం లేదు. మరి ఇప్పుడు దేశంలో మళ్ళీ కాంగ్రెస్ రావాలన్నా లేకుంటే మోడీ ఉండాలన్నా? మోడీకి వేస్తాం. అంతేనా? మోడీకి వేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఏమున్నది ఓలకేమో పింఛన్ దిక్కు లేదు. ఇప్పుడు ఒకటి ఉచితంగా బస్సు అన్నాడు. అమ్మా పడుతున్నాయి 4,000 ఇస్తాము 3,000 ఇస్తాము అన్ని కట్టుకొని తిరుగుతారు రికార్డు. రోడ్డు మీద పడిపోయి కట్టం చేసుకొని బతున్నాం. మేమున్నది కేసీఆర్ ఇంకా అన్నం పెట్టండి, దారి చేపించండి. మరి వచ్చే ఎలక్షన్లకు మరి ఇప్పుడు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? వాళ్ళతో 4గురితో మేము, కానీ చేతికి సేన్ లాభం ఉన్నది. బస్సులో 20 మనుషులు చచ్చిపోతున్నారు. అంటే మీ మహిళల కోసమే ఉచిత బస్ ప్రయాణం పెట్టిల్లు కదమ్మా? ఇళ్ళలు కానీ ఎందుకు ఇరగబావుడు? మంచిగా సుఖంగా పోతే అది వేరే, అలాగే తిరగబడితే మనుషులు. రైట్ అమ్మా, నమస్కారం అమ్మా. మన ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, సో మన నిజామాబాద్ ఎంపీగా ఎవరు గెలవాలనుకుంటున్నారు మీరు? అంటే ఎట్లుంది మెట్పల్లి ప్రాంతంలో కానీ మీ ఊర్లో కానీ మీ చుట్టుపక్కల వాతావరణం ఎట్లుంది? ఎవరు గెలుస్తారని ఉంది? మంచి పనులు చేస్తే ఎవరైనా గెలుస్తారు సార్, గెలిపించుకుంటాం ఖచ్చితంగా గెలిపించుకుంటాం. అదే ఇప్పుడు నిజామాబాద్ కి చూసుకుంటే బీజేపీ నుంచి అరవింద్ ధర్మపురి గారు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు. సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మాకైతే బీజేపీ వస్తుందని నమ్మకం ఉంది సార్. బీజేపీ అనుకుంటున్నారా? ఖచ్చితంగా వస్తుంది. ఓకే. సో మన రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మొన్న, సో దేశంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలన్నా లేకుంటే మోడీ గారే ఉండాలన్నా? మోడీ గారే ఉండాలి. మోడీ గారు ఉండాలనుకుంటున్నారా? సో మీరు కాకుండా ఇంకా మరి మీ చుట్టుపక్కల కానీ మీ ఊర్లో అందరూ ఏమనుకుంటున్నారు? మా అందరు కాదు, మేము ఒక్కదానే కాదు, మా వాళ్ళందరి తరఫున మాకు నచ్చిన ఆయన మోడీ ప్రతిదీ చేసిండు కనుక ఖచ్చితంగా వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. పెళ్లి ప్రాంతంలో వాతావరణం అంటే ఎక్కువ బీఆర్ఎస్ ఉంటుంది. బీఆర్ఎస్ కుందా? బీఆర్ఎస్ ఉంటుంది. ఓకే. సో మన స్థానిక ఎమ్మెల్యే గారు కల్వకుంట్ల సంజయ్ గారు ఉన్నారు కాబట్టి. ఓకే, అంటే పనితీరు బాగానే ఉందా సంజయ్ కుమార్ గారు? అంటే ఆయన ఒక డాక్టర్, అంటే ఈ ఎమ్మెల్యే వృత్తి కంటే ఎక్కువ ప్రిఫరెన్స్ దీనికి ఇస్తున్నారు. ఓకే, డాక్టర్ చాలా మంది. నేను కూడా మొన్న వెళ్ళినాను, నాకు ఈ స్పైన్ మెడ నొప్పి కోసం వెళ్ళినాను. చాలా మంచి మెడిసిన్ ఇచ్చారు, రాసి ఇచ్చారు, వాడుతున్నాను, నొప్పి కూడా తగ్గిపోయింది. ఓకే, తప్పకుండా మాకు బీఆర్ఎస్ఏ వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. అరవింద్ సార్ గెలుస్తాను అనుకుంటాం. ఎందుకు గెలవాలన్నా అరవింద్? ఎందుకు గెలవాలంటే అది పార్టీగా కంపల్సరీ నువ్వు ఇంటర్నేషనల్ ఉండాలా, ఈ నేషనల్ ఉండాలి కాబట్టి మాకు కూడా ఇక్కడ అరవింద్ సార్ ఉండాలని అనుకుంటాం. అంటే అభ్యర్థిని చూసి ఓటేస్తున్నారా లేకుంటే మీరు కేంద్రంలో మోడీ గారిని యూజ్ చేస్తున్నారా? చేస్తున్నాం, అభ్యర్థిని చూసి కూడా చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.